ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఫైనల్గా ఈరోజు నుంచి మనం క్లాసెస్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేసుకోబోతున్నాం అనమాట. అయితే మాకు పొద్దున్నే లేవగానే వెదర్ అనేది ఇదిగో ఈ రకంగా ఉందన్నమాట. సో వర్షం అనేది ఏమీ పడలేదు. నేనేమో ఎప్పటి నుంచో పడుతుంది అని వెయిట్ చేస్తున్నాను, కానీ జస్ట్ చిన్న చిన్న చినుకులతో ఆగిపోతుంది. అయితే అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అనుకున్నాం కదా క్లాసెస్ అనేవి. ఫస్ట్ నుంచి అనుకుంటే ఏమైంది అంటే ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోయింది. ప్లస్ అలానే ఎలక్షన్స్ ఒకటి జరిగాయి కదా ఏపీలో. కొంతమంది గెలిచిన ఆనందంలో ఉంటారు, కొంతమంది ఓడిన బాధలో ఉంటారు. సో అవన్నీ తేరుకోవాలి అంటే 2 days టైం ఇవ్వాలి. 6th నుంచి అప్లోడ్ చేయొచ్చు అనుకున్నాను. సో వచ్చి తీరా చూసేటప్పటికి అది ఏమైందంటే ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోయింది అనమాట. టైటిల్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు. సో ట్రై చేసినాను. అందుకని ఈ రోజు నుంచి మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో అయితే ఏదైనా సరే మనం బేసిక్ నుంచి వెళ్ళాలి కాబట్టి గాజులేంటి రకాలేంటి, గ్లూలేంటి రకాలేంటి, దారాలేంటి, బ్రాండ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకుందాం. అండ్ అలానే ఈ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపిక్గా వీడియో మొత్తాన్ని చివరి వరకు చూడండి. మీకు కూడా చాలా వరకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ అసలు ఫస్ట్ అనుకున్నదే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కదా. అయితే దానికి బ్యాంగిల్ బేసెస్లో మనకి 2 type ఆఫ్ బ్యాంగిల్ బేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి ఫ్లాట్ బ్యాంగిల్స్ ఉంటాయి, 2 కర్వ్ బ్యాంగిల్స్ ఉంటాయి. సో ఈ రెండిట్లో కూడాను 4 కట్లు ఉంటాయి అన్నమాట. 1 కట్ అని, 2 కట్ అని, 4 కట్ అని, 6 కట్ అని, ఇలాగా 4 కట్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా 12 కట్ అని కూడా ఉంటుంది. కాకపోతే ఈ 12 కట్ అనే బ్యాంగిల్స్ని నేనైతే యూస్ చేయను. 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు, 6 కట్టుతో పోల్చుకుంటే 12 కట్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట. సో మనం ఎక్కించుకునేటప్పుడు కూడా గాజులు అనేవి ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో ఇక్కడ 1 కట్లో ఫ్లాట్కి కరువుకి డిఫరెన్స్ చూద్దాం. 1 కట్ అంటే మీకు బ్రాడ్ బ్యాంగిల్ అనమాట. సో ఈ రకంగా 1 కట్ అనేది ఫ్లాట్లో ఇలా ఉంటుంది. అదే రౌండ్లో అనుకోండి, కర్వ్లో కొంచెం ఈ రకంగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ ఏది యూస్ చేస్తారు అంటే మనం డిజైన్ బట్టి, మనకున్న క్రియేటివిటీని బట్టి ఏ గాజులైనా ఎలాగైనా వాడచ్చు. సో వాటిని ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అందుకనే నేనేమంటున్నానంటే క్లాస్ 1 నుంచి లాస్ట్ వరకు కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీరు కూడా బోలెడ్ నేర్చుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది డిజైన్స్ అంటే ఇప్పటి వరకు నేను చేసిన బ్యాంగిల్ మేకింగ్లో కానీ చాలా వరకు ఎక్కువ నేనేది యూస్ చేశానంటే ఫ్లాట్ బ్యాంగిల్స్ యూస్ చేశాను. అలాగని రౌండ్తో పని లేదా అంటే లేదు, రౌండ్తో కూడా చాలా డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 కట్లో అనమాట. అంటే 1 కట్లో సగం ఉంటుంది 2 కట్ అనేది. ఇది 2 కట్ బ్యాంగిల్లో ఫ్లాట్ అయితే ఆ పక్కది ఏంటంటే రౌండ్ అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీరే చూడవచ్చు. ఎక్కువ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ చేస్తాం కదా, సో అవన్నీ కూడా రౌండ్లో 2 కట్ బ్యాంగిల్స్తో చేస్తారనమాట. అండ్ అలానే అంటే సింపుల్ డిజైన్సే చేసుకోవచ్చా రౌండ్తో, హెవీ డిజైన్స్ చేయలేమా అంటే హెవీ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో ఉంటాయి. ఇది ఏంటంటే జస్ట్ బేసిక్ క్లాస్ అనమాట. ఇది వచ్చేసి 4 కట్ అనమాట. 4 కట్లో ఫ్లాట్, అలాగే 4 కట్లో రౌండ్. ఇక్కడ ఫ్లాట్ 4 కట్ మీద మనం డిజైన్ అనేది హెవీగా చేసుకోవచ్చు, కానీ రౌండ్ 4 కట్ మీద మనం ఎక్కువ డిజైన్స్ అనేవి పెట్టలేము. జస్ట్ కుందన్స్ వరకు అతికించగలం అంతే. ఇంకా దీని మీద ఎక్కువ హెవీగా మనం ఏమీ డిజైన్ చేయలేము. మధ్యలో బ్యాంగిల్స్ మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా అక్కడక్కడ కొంచెం వైట్ స్టోన్స్ లాంటివి అతికించుకోవచ్చు. అంతకుమించి మనకి 4 కట్ మీద ఎక్కువ డిజైన్స్ అనేవి చేసుకోలేము రౌండ్లో అయితే. మళ్ళీ ఫ్లాట్లో డిఫరెంట్ మోడల్ డిజైన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ 6 కట్. 6 కట్ వచ్చేసి ఫ్లాట్ 6 కట్ అనుకోండి, మనం స్టోన్ చైన్ అనేది అతికించుకోవచ్చు అనమాట. అదే రౌండ్ 6 కట్ అయితే ఇవి ఏంటంటే బ్యాంగిల్స్ మధ్యలో జస్ట్ ప్లెయిన్ బ్యాంగిల్స్ కింద వాడడానికి మాత్రమే పనికొస్తాయి. ఈవెన్ మనం కుందను అతికించడానికి కూడా పనికిరావు. ఇంకా ఒకవేళ వీలైతే షుగర్ బీడ్ లాంటి దాన్ని అతికించుకోవచ్చు. ఎక్కువ ఈ రౌండ్ 6 కట్ అనేవి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి పర్పస్ కోసం వాడతాం అనమాట. అదర్వైజ్ ఇంకా దీని మీద మనం డిజైన్ క్రియేట్ చేయడానికి ఆ బ్యాంగిల్ అనేది చాలా సన్నగా ఉంటుంది. అదే ఫ్లాట్ 6 కట్ అనుకోండి, మనకి స్టోన్ చైన్ ఎంతైతే ఉంటుందో ఆ విద్యుత్తులో ఉంటుంది అనమాట బ్యాంగిల్. మనం స్టోన్ చైన్ అనేదాన్ని స్టిక్ చేసుకోవచ్చు. స్టోన్ చైన్ అని కాకుండా ఈ 3mm రౌండ్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ రౌండ్ కుందన్స్ని కూడా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు దీనిపైన.
ఈ రకంగా యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ క్లాసెస్కి సంబంధించిన కిట్స్ ఎవరైతే కొన్నారో మ్యాక్స్ మొత్తం వాళ్ళందరికీ కూడా నేను కిట్స్ అనేది ఫ్లాట్ బ్యాంగిల్సే తీసుకున్నారనమాట. సో కాబట్టి ఫ్లాట్ బ్యాంగిల్స్ అనేవి చూపిస్తాను అండ్ తర్వాత రౌండ్గా కూడా చూపిస్తాను. అవి కాకుండా మంచి మంచి డిజైన్స్ కూడా చెప్పాను కదా, A to Z అని చెప్పి అలాగా. ఇకపోతే దారాలకు వచ్చేటప్పటికి చాలామందికి డౌట్ ఏంటంటే బ్రాండ్స్ ఏం తీసుకోవాలి అని చెప్పి. ఎక్కువ ఇప్పుడు యూసేజ్లో ఉన్న బ్రాండ్స్ వచ్చేసి బెల్ బ్రాండ్ కానీ, లోటస్ కానీ, KIP కానీ, BIP కానీ, రాయల్ కానీ, జీవి కానీ, ఇలా బోలెడు బ్రాండ్స్ ఉంటాయన్నమాట. మనం ఒక పర్టికులర్ బ్రాండే వాడాలి అనుకుంటే, ఫర్ సపోజ్ ఏదన్నా ఒక షేడ్ మన దగ్గర లేదు ఆ బ్రాండ్లో, మనం బయటికి వెళ్ళినప్పుడు అదే బ్రాండ్లో మనకు ఆ షేడ్ దొరకలేదు అనుకోండి, వేరే బ్రాండ్ని తీసుకుంటాం కదా. సో దారాల్లో ఏంటంటే మనం చూస్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇది బాగుంది, ఇది షైన్ అవుతుంది లేదు అనేది. నేను వాడే బ్రాండ్లు వచ్చేసేటప్పటికి ఫస్ట్ ఎక్కువ అంటే బెల్ దొరికితే బెల్ వాడతాను, కానీ బెల్ అనేది మనం యూజ్ చేయడానికి కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా KIP, BIP అండ్ నెక్స్ట్ రాయల్ స్టార్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఈ బ్రాండ్స్ అనేవి ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది కొంచెం స్మూత్ వస్తుంది అనమాట. అండ్ అలాగే లోటస్ బ్రాండ్ వచ్చేసేటప్పటికి మాకు ఇక్కడ లోటస్ బ్రాండ్ అనేది దొరకదు, అంటే లోకల్గా కానీ లేకపోతే విజయవాడలో కానీ అండ్ నెక్స్ట్ చెన్నైలో మేము పర్చేస్ చేసే పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర లోటస్ బ్రాండ్ అనేది కూడా లేదనమాట. అండ్ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర బెల్ ఉంది, కానీ బెల్ నాకు నచ్చలేదు. యాక్చువల్లీ బెల్ అనేది బాగుంటుంది అని అంటారు, కానీ నేను చుట్టుకునేటప్పుడు నాకు ఈ బెల్ బ్రాండ్ అనేది నాకు నచ్చలేదు అనమాట. సో దట్ నేను ఆ బెల్ని ప్రిఫర్ చేయలేదు. కానీ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు, మనకు దొరికే షేడ్స్ని బట్టి, మనకున్న అవైలబిలిటీని బట్టి ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇకపోతే ఇవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మెటల్ బ్యాంగిల్స్ అనమాట. వీటిని కూడా మనం వాళ్ళకి తగ్గట్టు కలర్ కస్టమైజేషన్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే ఈ మెటల్ బ్యాంగిల్స్కి సంబంధించి ఒక వీడియో వస్తుంది. సో దాంట్లో మీకు ఈ మెటల్ బ్యాంగిల్స్కి, గ్లాస్ బ్యాంగిల్స్కి, ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో పెట్టిన వీడియోస్ పెట్టినట్టు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సండే లైవ్ పెడతాను అన్నాను కదా, సో అది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది, వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి. రేపటి నుంచి మీకు ఈవినింగ్ 4కి వీడియో అనేది రిలీజ్ చేస్తాను. సో మీరు ఖాళీ అయిన తర్వాత చూసుకొని చేసుకోండి. సో గాజుల కోసం అయితే ఇది, గాజుల కోసం ఇంకా అయిపోలేదు, రేపొద్దున మళ్ళీ ఇంకొక వీడియో సైజెస్ కోసం అనేది చెప్తాను అనమాట, అది కూడా ఇన్ డీటెయిల్డ్గా. ఇకపోతే కట్టర్ వచ్చేసి చాలామంది ఏంటంటే సిజర్ ఉంటుంది కదా, సిజర్ కూడా వాడతారు అనమాట. కాకపోతే సిజర్తో అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇకపోతే ఈ కట్టర్ని ఇన్ కేసు ఒకవేళ మీరు బయట ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళ షాప్స్లోకి వెళ్ళి కాజా కత్తిరి అని అంటే వాళ్ళు ఇస్తారనమాట. ఇదేంటంటే మనం బటన్స్ కుడతారు కదా, బటన్స్కి కుట్టిన తర్వాత పక్కన హోల్స్ ఉంటాయి చూసారా, సో వాటిని చేయడానికి యూజ్ చేస్తారనమాట దీన్ని. సో కాజా కత్తిరి అంటే మీకు ఇస్తారు, లేదు అంటే పిక్చర్ చూపించినా సరే మీకు ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి, లేదంటే మెషినరీ ఐటమ్స్ ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ కూడా మీకు ఈ సిజర్స్ అనేవి దొరుకుతాయి. సో మనం యూజ్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి గ్లూస్. చాలామంది చాలా కమెంట్స్లో మీరు ఏ గ్లూ వాడతారు అని చెప్పి అడిగిన వాళ్ళు అడిగినట్టే ఉన్నారు, ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని వీడియోస్లో చెప్పినా. సో దీంట్లో అయితే చూడండి 3 గ్లూస్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ B7000 అనేదాన్ని మనం దేనికి వాడతామంటే సెంటర్ క్లిప్స్ చేయడానికి కానీ, అలిగేటర్ క్లిప్స్ చేయడానికి కానీ, లేదా మెటల్కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ కానీ, లేదంటే నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ చేయడానికి కానీ ఎక్కువ యూస్ చేస్తాం అన్నమాట. అది కూడా B7000 అనేది బాగా చాలా దీని క్యూరింగ్ టైం అనేది తక్కువ ఉంటుంది, ప్లస్ అలాగే చాలా స్టోన్ లాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే బ్యాంగిల్స్ మీద కూడా యూస్ చేస్తారు.
లాస్ట్ టైం ఒక కొన్ని రోజులకు ముందు ఏంటంటే నేను లోటస్ బ్యాంగిల్స్కి సంబంధించి 3D డిజైన్స్ క్రియేట్ చేసినప్పుడు B7000 వాడాను, కానీ డ్యూ టు అది పల్చగా ఉండడం వల్ల మనకి స్టోన్స్ అనేవి ఈజీగా కిందకి పడిపోతాయి అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం B7000ని అన్ని సందర్భాల్లో వాడలేము. కొంతమంది బ్యాంగిల్స్ మీద కూడా వాడతారు, ఎవరిష్టం వాళ్ళది, మనం కాదనలేము. వాడకూడదా అంటే వాడచ్చు, ఏదైనా సరే మన కంఫర్ట్ని బట్టి. ఇకపోతే ఇది ఫ్యాబ్రిక్ గ్లూ, దీని ప్రైస్ వచ్చేసి మనకి 17 రూపీస్ ఉంటుంది అనమాట. దీనికి 25 రూపీస్ గమ్కి తేడా ఏంటంటే ఇది డ్రైయింగ్ టైం అనేది ఏదైతే ఉందో అది చాలా తక్కువ, అంటే ఇది ఆరడానికి మనకి ఎక్కువసేపు పడుతుంది. బట్ గ్లూ పనిచేయదా అంటే లేదు, చాలా పెద్ద పెద్ద ట్యూబ్స్ వాడే వాళ్ళే ఉన్నారు ఈ గ్లూలో. అయితే ఇదేంటంటే మనకి ఆరడానికి టైం పడుతుంది. ఇది వచ్చేసి ప్రీమియం గ్లూ అనమాట, ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూలోనే ప్రీమియం గ్లూ. ఇదేంటంటే చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ గ్లూనే వాడతాను అనమాట. నా బ్యాంగిల్ మేకింగ్లో ఈ గ్లూనే వాడతాను. అంటే ఈ గ్లూ తీసుకోకూడదా అంటే అది ఆరటానికి టైం ఎక్కువ పడుతుంది, ఇది ఆరటానికి కొంచెం టైం తక్కువ పడుతుంది. సో డిఫరెన్స్ అనేది అదే అనమాట. సో ఈ 3 గ్లూస్లో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. చెప్పాను కదా, ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అడగండి. నేను మ్యాక్సిమం ఇక్కడ నుంచి అందరికీ కూడా రిప్లైలు ఇస్తాను. సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. సో క్లాసెస్లో మనం ఎక్కువ నేర్చుకోపోయేది అన్నీ కూడా స్టార్టింగ్ ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద నేర్చుకుంటాం. బికాస్ కిడ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళంతా కూడా నేను ఫ్లాట్ బ్యాంగిల్సే పంపించాను. సో వాళ్ళు అడగటం కూడా ఫ్లాట్ బ్యాంగిల్సే అడిగారు. కాబట్టి ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద ముందు చూసుకొని తర్వాత రౌండ్ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్దాము. సో ఈరోజు వీడియో అయితే ఇదే, నచ్చింది అని అనుకుంటున్నాను, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నా వంతు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు ఎలాగ అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్స్లో చెప్పండి. చెప్పిన తర్వాత అండ్ అలాగే మీకు మన కిన్నెరా కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఇస్తాను. ఈ క్లాసెస్లో ఏవైతే నేను చెప్తున్నానో వాటిని మీరు ట్రై చేసిన తర్వాత ఆ కిన్నెరా కలెక్షన్లో మీరు సంబంధించిన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసినవి నాకు పంపించండి. నాకు పంపిస్తే దాని ద్వారా నేను మీకు అది బాగుందా లేదా ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనే సజెషన్స్ అనేది నా ద్వారా అయినంత వరకు నేను ఇస్తాను. సరేనా? ఇంతే మరి. ఆ పేజ్ని ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత రేపటి నుంచి కాదు, రేపు కూడా మేకింగ్ వీడియో రాదు, ఎల్లుండి నుంచి వస్తుంది. సో రెగ్యులర్గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.